మళ్ళీ బస్సు నవ్వులతో దద్దరిల్లింది. వదినా ఇక మీరు అన్నాడు హర్ష. కళ్యాణి ప్రారంభించింది. ఒక ఆవిడ సంగీతం నేర్చుకుంది. ఆవిడ ఇంటికి ఒక ఫ్రెండ్ వచ్చింది. ఫ్రెండ్కి తను గెలుచుకున్న కప్పులు చూపిస్తుంది. బహుమతిగా వచ్చిన 2 కప్పులను చూపిస్తూ, ఈ చిన్న కప్పు పాటల పోటీలో బహుమతిగా వచ్చింది. ఈ పెద్ద కప్పు అని చెప్పబోతుండగా వాళ్ళ అబ్బాయి కలగజేసుకొని, పెద్ద కప్పు మా డాడీ ఇచ్చారంటీ, ఇంట్లో పాడకుండా ఉండటానికి అన్నాడు. మళ్ళీ నవ్వులతో బస్సు దద్దరిల్లింది. భారతి నువ్వు చెప్పు అన్నాడు హర్ష. టీచర్ పిల్లలకు తుఫానుల గురించి చెబుతుంది. పిల్లలు కొన్ని తుఫానులు సింహంలా వచ్చి పిల్లిలా వెళ్ళిపోతాయి అంది. ఇంతలో ఒక అమ్మాయి లేచి, తుఫానులే కాదు టీచర్, డాడీస్ కూడా అంది. మళ్ళీ నవ్వులు. ఈసారి సునీల్ అందుకున్నాడు. బావా గొలుసు రెడీగా ఉంచు అంటూ ప్రారంభించాడు. ఇంటికి వచ్చిన భర్త మెడ చుట్టూ చెయ్యి వేసి, కొత్తగా పెళ్ళైన జంటలో భార్య, డియర్ మనం త్వరలో ముగ్గురం కాబోతున్నాం అంది. భర్త ఆనందంతో భార్యను గిరగిరా తిప్పి, నిజంగానా అన్నాడు. నిజంగానే, మా అమ్మ వస్తున్నట్టు లెటర్ వచ్చింది అంది. అందరూ మళ్ళీ పక్కన నవ్వారు. దివ్య ఇక నీదే టర్న్ అన్నాడు హర్ష. ఒకడు రోబోలను సైంటిస్టులు ఎంత తెలివైన వాటిగా సృష్టించినా మనిషి తెలివిని అవి ఎప్పటికీ మించలేవు అన్నాడు. మరొకడు ఎలా చెప్పగలవు, భవిష్యత్తులో మించగలవేమో అన్నాడు. చచ్చినా మించలేవు, ఎందుకంటే రోబోలు తప్పు చేసి చేయలేదని బుకాయించలేవు కదా అన్నాడు మొదటివాడు. మళ్ళీ నవ్వుల పువ్వులు విరిశాయి. హర్ష ప్రత్యూష వైపు తిరిగి, మేడం ఇక మీది ఛాన్స్, అదిరిపోయే జోక్ చెప్పాలి అన్నాడు. నాకు జోక్స్ అంతగా రావు అంది ప్రత్యూష. సరేలే, ఇక్కడెవరు చెవిలో పువ్వులు పెట్టుకోలేదు, మరి చెప్పాలి అంది దివ్య సనువుగా. ప్రత్యూష నవ్వి ప్రారంభించింది. ఒక పెద్దాయన తన స్నేహితుడితో, ఒరేయ్ మా అబ్బాయికి పేకాట రాదు, తాగడం తెలియదు అన్నాడు విచారంగా. అదృష్టవంతుడురా, ఈ కాలంలో ఇలాంటి కొడుకు ఉండటం అరుదు అంటూ మెచ్చుకున్నాడు. అది కాదురా, పేకాట రాకపోయినా ఆడి డబ్బు తగలేస్తాడు, లిమిట్లో తాగడం తెలియక. Thanks for watching. Please like, share and subscribe VMK Multi Vlogs. Bye bye.